మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ముందుగా మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ కూడా, మీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ, శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే మూడు విషయాలు: ఉపవాసం, జాగారం, అభిషేకం. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ మహాశివరాత్రికి ఆ బోళశంకరుని అనుగ్రహం పొందాలంటే శివపురాణం ప్రకారం ఎలా పూజ చేయొచ్చు అంటారు? ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? పూజలు శివుడికి ఎప్పుడు కూడా, శివుడు అభిషేక ప్రియుడు కనుక శివుడికి కావాల్సింది ముఖ్యంగా అభిషేకమే. అసలు పొద్దున్నుంచి మొదలుపెట్టి సాయంత్రం దాకా అభిషేకం. ఈ అభిషేకం ఏ ఏ ద్రవ్యాలతో అయినా చేయొచ్చు. అంటే ఫలరసాలతో చేస్తారు, పంచగవ్యాలతో చేస్తారు. అంటే పంచగవ్యాలని కాదు కానీ పంచామృతాలతో చేస్తారు. వీటన్నిటితో ఎప్పుడూ శివుడికి అభిషేకం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పంచగవ్యాలు కాదని ఎందుకంటానంటే దాంట్లో గోమూత్రం, గోమలం కూడా ఉంటుంది, అంటే గోమయం కూడా ఉంటుంది. అందుకని అవి రెండింటితో చెయ్యం. మిగిలిన పాలు, పెరుగు, నెయ్యితో చేస్తాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. పంచదార కాకపోతే బెల్లం సన్నగా పొడిలాగా చేసేసుకుని ఆ పొడి. ఎందుకంటే పంచదార లేని రోజుల్లో దేంతో చేశారు? పంచదార కొత్తగా కదా వచ్చింది. కనుక బెల్లం అయితే మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. చెరుకు నుంచి బెల్లం తయారు చేసుకోవడం. కనుక బెల్లాన్ని మెత్తగా పొడి చేసేసి ఆ పొడితో చేయటం. ఆ విధంగా ఈ చెట్ల నుంచి సేకరించిన పుట్ట తేనె ఇది, మళ్ళీ ఆవు నుంచి సేకరించిన పాలు, పెరుగు, నెయ్యి, వీటితో చేయటం అనమాట. ఇది ఎప్పటి నుంచో మనకి పద్ధతిలో ఉన్నది. ఇవి కాకుండా ఫలరసాలు అంటే ఏ పండైనా సరే చక్కగా తీసుకురావటం, రసం తీయగలిగితే రసం తీసి పోసేయటం, రసం తీయలేకపోతే ఆ పండుని ఇలా పిసిగేసి, అరటి పండు లాంటివి ఇలాంటివన్నీ అది దేవుడి మీద ఇలా పైన పెట్టేసి దాని మీద మళ్ళీ ఇతరవి పెట్టుకుంటూ వెళ్ళిపోవటం అనమాట. కనుక శివుడికి ఏవి చేసినా కూడా అవతల వాళ్ళకి ఆయుష్, ఐశ్వర్యం ఇవి అందరికీ కావాలి. చక్కగా మంచి ఆయుష్ వస్తుంది, మంచి ఐశ్వర్యం వస్తుంది. ఇవి అందరికీ కావాలి. కనుక ప్రతి వారు ఈ రోజున శివాభిషేకం చేసుకోవచ్చు. అరే మా ఇంట్లో లింగం లేదంటే అంటే అప్పటికప్పుడు మట్టితో చిన్న లింగ రూపంలాగా చేసుకుని దానికి అభిషేకం చేసేసుకుని తర్వాత దాన్ని నిమజ్జనం చేసేసేయచ్చు. అమ్మ, మట్టి అంటే పుట్టమన్నా లాగానా? పుట్టమన్నే చేయొచ్చు. మన ఇంట్లో మొక్కల్లో ఉన్న మట్టి, తులసి చెట్లో ఉన్న మట్టిని తీసుకుని చేయండి. ఏదైనా సరే చేయొచ్చు. మట్టి అంటే మట్టే, పుట్టమన్నే కావాల్సిన అవసరం లేదు. పుట్టమన్నుతో చేస్తే ఏంటంటే అది అన్ని అభిషేకాలకి చేసినా అది నిలుస్తుంది, తడికి వాటికి అన్నిటికీ. దానిలో ఒక రకమైన బంక పదార్థం బంకమన్ను ఉండి అది మనం లేకపోతే మామూలు నీళ్లు, మట్టికి నీళ్లు పోస్తుంటే అది కరిగిపోవచ్చు కదా, కనుక అది నిలుస్తుంది. కనుక పుట్టమన్ను ప్రశస్తం. ఆ పుట్టమన్నులో వాళ్ళు ఇంకా అసలు పార్థివ లింగాభిషేకాలు చేసేవాళ్ళు. దాంట్లో ఇంకా రకరకాల ద్రవ్యాలు కూడా, పాదరసం లాంటివి కూడా కలిపి, ఎందుకంటే అవన్నీ కలిపి చేస్తే దానికి అభిషేకం చేస్తే ఇంకా ఎక్కువ శక్తి. కనుక ఆ ఎక్కువ శక్తి, దేవుడు ఎక్కువ తొందరగా ప్రసన్నత చెందుతాడు అని ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎప్పుడూ చేసుకుంటూ ఉండటం. చాలా మంది అసలు రోజుకో శివలింగం అని చెప్పి ఇంట్లో చేసుకుని ప్రతిరోజు, ఇప్పుడు 365 రోజులు అంటే ఉగాదికి పెట్టుకుంటే, లేకపోతే శివరాత్రికి పెట్టుకుంటే 365 వచ్చాయా, 60 వచ్చాయా, 68 వచ్చాయా, రోజులు మారతాయి కదా మన తెలుగు క్యాలెండర్ ప్రకారం. కనుక అలా పెట్టుకుని ఆ రోజు నుంచి మొదలుపెట్టి చక్కగా శివలింగం లాగా చేసుకుని ఆ శివలింగానికి వీళ్ళు అభిషేకం చేసి ఆ శివలింగం అంతా పక్కన ఎత్తి పెడుతూ ఉంటారు. పంచాయతనం ఏదో దేవతార్చన ఉంటుంది కదా, గది లాంటిది. దాంట్లో ఒక బ్యాగ్ లోనో ఒక డబ్బాలోనో పెడుతూ ఉంటారు. అంటే పూర్తిగా ఎండిపోయేదాకా బయట ఉంచి, ఎండిపోయాక లోపల పెట్టేసి సంవత్సరం పాటు మరి అన్ని లింగాలు దాసాలి కదా, కనుక దానికి ఒక డబ్బా పెట్టుకుని దాంట్లోనే ఇవన్నీ సేకరించుకుంటూ వస్తారు. రోజుకో శివలింగం, కొత్తగా శివలింగం చేసుకోవటం, దానికి అభిషేకం చేయటం, దానికి ఈ విధంగా చేయటం ఈ పద్ధతి ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం అన్ని రోజులు అయిపోయాక మళ్ళీ ఇంట్లో ఒకసారి మహాలింగార్చన చేసుకుని, వీటన్నిటితోనే మహాలింగార్చన చేసుకుని తర్వాత వీటన్నిటిని తీసుకుని వెళ్ళి ఏదైనా నదిలో ప్రవహించే నదిలో కలిపేయటం. దగ్గరగా నది ఏది ప్రవహిస్తోంది అని చూసుకుని, కొంచెం మురికాలో కాకుండా మంచి స్వచ్ఛమైన నది, దేవుడిని అనుకుంటున్నాం కదా, కనుక అటువంటి స్వచ్ఛమైన నది ప్రవాహాల్లో కలిపేయటం. అది పద్ధతి. అదొక నియమంగా చేస్తారు, అదొక వ్రతంలాగా చేస్తారు. శివరాత్రులకి, కార్తీక మాసాల్లోనూ అలాంటప్పుడు మొదలు పెట్టుకుని అక్కడి నుంచి సంవత్సరం అంతా మళ్ళీ ఓ సంవత్సరం ఆ రోజు తిరిగి వచ్చేదాకా
అలా పెట్టుకుని చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మహాశివరాత్రికి ఈ పూజలన్నీ కూడా వాళ్ళ కోరిన కోరికలు తీర్చడానికి. ఎందుకంటే శివుడు బోళాశంకరుడు. కొంచెం ఓ చెంబుడు నీళ్లు పోస్తే చాలు నెత్తి మీద తృప్తి పడిపోయి, చెంబుడు కూడా అక్కర్లా చెంచాడు పోసినా చాలా తృప్తి పడిపోయి మనకి కోరిన వరాలు ఇచ్చేస్తాడని పేరు. అందుకనే శివుడు ఎక్కడెక్కడ వాళ్ళకి అక్కర్లేదన్న వాళ్ళకు కూడా గజాసురుడికి భస్మాసురుడికి కూడా రకరకాల వరాలు ఇచ్చేసేసి, బండాసురుడికి వీళ్ళందరికీ వరాలు ఇచ్చేసి వాళ్ళందరినీ మళ్ళీ తర్వాత ప్రాణాంతకం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. తనకే నెత్తి మీదకి తెచ్చుకునేలా కూడా చేస్తూ ఉంటాడు. అంటే పట్టించుకోడు ఏమి, తన ప్రజలు తను పూజిస్తే చాలు అనుకుంటాడు అనమాట. పశుపతి కదా ఆయన, మనం అందరం పశువులు, ఆయన గోపాలకుడు అంతే. ఆయన పశువులన్నిటికీ పతి. పశువులు అంటే మనమే, ఈ జంతువులనే కాదు మనుషులు కూడా పశువులే. మేనేజ్ ద సోషల్ యానిమల్ అని మనకి ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ వీటన్నిటికీ ఆయన పతి. అంటే మనందరినీ కంట్రోల్ చేసేవాడు, మనందరినీ రక్షించేవాడు, మనందరినీ సంపూర్తిగా అన్ని రకాల మన అవసరాలన్నీ తీర్చేవాడు ఆయన. అందుకని ఆయనకి పశుపతి అని పేరు. ఈ రకంగా ఆ ఇండోర్ రాణి అహల్యబాయి ఇండోర్లో ఆవిడ ఉన్నప్పుడు మొత్తం తన రాజ్యంలో ఎంతమంది ఉన్నారు అన్ని లింగాలు చేయించి, పార్థివ లింగాలు, నర్మదా నది ఒడ్డున ఆవిడ రాజధాని. నర్మదా నది నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో ఎంతమంది తన జనాభా ఉన్నారు అన్ని లింగాలు చేయించి బ్రాహ్మణుల చేత తన ఆలయంలో పూజ చేయించి మళ్ళీ ఇవన్నీ అభిషేకాలు అన్నీ అయిపోయాక, నైవేద్యాలు అన్నీ అయిపోయాక మళ్ళీ వాటిని తీసుకుపోయి నర్మదా నదిలో వాళ్లే నిమజ్జనం చేసేవారు. అంటే తన ప్రజలందరి తరపున రోజుకొక శివలింగానికి ఆవిడే పూజ చేయించింది. ఆవిడ ఎప్పుడూ చేతిలో ఒక మహాలింగం పట్టుకుని, ఒక శివలింగం పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఆవిడకి అది వదిలిపెట్టదు ఆవిడ. ఇదే నాకు రక్ష, నా ధర్మం అన్నట్లుగా భావిస్తుంది ఆవిడ. ఎన్నో ఆలయాలు, కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర నుంచి ఎన్నో ఆలయాలు ఆవిడ మళ్ళీ తిరిగి పునరుద్ధరింపజేసి వాటన్నిటికీ కొన్ని వందల ఆలయాలు, అన్ని ఆలయాలు మొత్తం ఆసేతు సీతాచలం తిరిగి అన్ని చోట్ల పాడైపోయిన ఆలయాలన్నిటినీ ఉద్ధరింపజేసి వాటిలో మళ్ళీ శివలింగ ప్రతిష్ఠ చేసి వాటికి పూజాదిగాలు జరిగేలాగా చేసింది. సోమనాథ్లో కూడా చేసింది ఆవిడ. తురుష్కులు ఎక్కడెక్కడైతే పాడు చేసుకుంటూ వెళ్లారో అలాంటి చోటకల్లా ఆవిడ వెళ్ళి మళ్ళీ వాటిని పునరుద్ధరించింది. అంత గొప్ప భక్తురాలు ఆవిడ. ఇప్పటికే ఆవిడ ఆలయంలో మనం చూడొచ్చు, బంగారు లింగం ఉంటుంది ఇంతది. ఆవిడ నిత్యం పూజ చేసుకునేదట దానికి. ఆ లింగం ఇప్పటికీ ఉంది, మనం వెళ్తే చూపిస్తారు, చూడొచ్చు. అంటే మధ్యాహ్నం 12 టైంలో అభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో అంతా ఓపెన్ ఉంటుంది అనమాట. మనం కూడా వెళ్ళి అవి చూడొచ్చు. ఈ రోజుకి కూడా ఆవిడ లేదు, ఆవిడ తరాల వాళ్ళు ఎవరో ఆవిడ వారసులు ఉన్నారు. వారందరూ చాలా వరకు క్రిస్టియానిటీలోకి మారిపోయారు. అయినప్పటికీ ఈ ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశం వదిలి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ రోజుకే ఈ ధర్మాలు పాటిస్తున్నారు. పాటించి అప్పుడు జనాభా ఎంత ఉందో అంతమంది అని కాకుండా ఈ రోజు కూడా 1,00,000 లింగాలు చేయించి వాటన్నిటికీ అభిషేకం చేయించి వాటిని మళ్ళీ కింద నర్మదా నదిలో అంటే ప్రవాహంలో ప్రవహింపజేసేయటం లింగాల్ని. మళ్ళీ మన్నాడు వెళ్తారు, మట్టి తీసుకొస్తారు, మళ్ళీ లింగాలు చేస్తారు. మళ్ళీ ఇది జరుగుతూనే ఉంది. అంటే ఎంత సూక్ష్మంగా అతి తేలిగ్గా దొరికే మట్టితో చేసే లింగానికైనా కూడా ఆయన మనకి తిరిగి ఎంతో ఫలితాన్ని ఇస్తాడు అనేది ఇది చెప్తుంది. ఎన్నో రకాల లింగాలు ఉన్నాయి. అన్ని నవరత్నాలతోనూ లింగాలు చేస్తారు. అసలు దీంతో లింగం చేస్తారు చేయరు అని లేదు. ఒక ధర్మరాజు ఒక చెక్క మొద్దును పెట్టి ఇదే లింగం అంటే అది లింగం అయిపోయింది. సంగమేశ్వరంలో ఈ రోజుకి ధర్మరాజు ప్రతిష్ఠ చేసిన దారులింగం కనిపిస్తుంది మనకి. సీతాదేవి ఇసుకతో చేసి ఇదిగో ఇదే లింగం అంటే రామేశ్వరంలో ఈనాటికి ఆ సైకత లింగానికే పూజ జరుగుతూ కనిపిస్తుంది. అంటే ఇసుక దేంతో చేసినా సరే అదే లింగం అని భావిస్తే అది లింగమే, మనం భావించటంలోనే ఉన్నది. ఒక మహారాజు గారు స్త్రీలోలుడు ఎప్పుడు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడట. ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతూ కానీ రోజు ఉదయాన్న శివార్చన మాత్రం మానడు, తప్పనిసరిగా చేస్తాడు. అది బాధ్యతగా చేస్తాడు. ఏమీ కనిపించట్లేదు. ఆ రోజు వేస్తే ఇంట్లో చిక్కుకున్నాడు. వాళ్ళని తలుపులు వేసేశారు, బయటికి రావడానికి లేదు. అసలు తెలియలేకుండా నిద్రపోయాడు. ఎట్లా నేను ఇప్పుడు ఏం పూజ చేసుకోవాలంటే ఆ స్త్రీ స్థనం కనిపించిందిట, అది లింగాకారంలో ఉన్నదని దానికి పూజ చేశాడు. ఆ పూజను కూడా భగవంతుడు స్వీకరించి ఆయనకి మంచి లోకాలను ఇచ్చాడు. అంటే ఏదైనా సరే లింగ రూపంలో ఉన్నదాన్ని మనం దాన్ని లింగంగా భావించి పూజ చేయటమే, దాన్నే శివుడు అనుకోవటమే. అది ఆ వస్తువులాగా కాకుండా దాంట్లో శివుడిని చూడటమే. ఇది వజ్రాలదా, బంగారందా, వెండిదా, పాదరసందా, మరకతందా, మాణిక్యందా అని చూడకుండా, ముత్యమా అని చూడకుండా లింగాన్ని లింగంగా భావించి పూజ చేయటమే.
అసలు లింగానికి లింగ పూజ ఎందుకు వచ్చింది, వేరే మామూలుగా అన్ని దేవతలు దేవతా రూపంలో ఉంటే ఈయన ఒకడే లింగ రూపంలో ఎందుకు ఉంటాడు అంటే దానికి కూడా ఒక కథ ఉంది. అంటే ఈ కథలో ఏమని తెలుస్తుందంటే ఈ శివుడికి లింగార్చన తప్ప వేరే అర్చనలు లేవు అనేది దాంట్లో అంటే తప్పు చేసి శాపం పొందుతాడు. అంటే వేరే దృష్టితో చూడకూడదు దాన్ని చూసి తల నరికేస్తారు. నరికేసేసరికి అప్పుడు ఆ తల పోయి ఇక నుంచి నీకు లింగానికే పూజ. అలాగే బ్రహ్మకేమో నీకు అసలు ఆలయాలే లేవు, విష్ణుమూర్తికేమో నీకు అన్ని ఆలయాలు ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు సత్వరజ స్తమ గుణాలకి 3 సంకేతాలు కనుక ఈ 3 సంకేతాలకి సత్వ గుణంలో ఉన్న విష్ణుమూర్తికి నిరంతరము పూజ ఉంటుంది, వీరికి ఇంతవరకే పూజ అని అలాంటి నియమాలన్నీ కూడా సృష్టి వచ్చింది. సృష్టి ఆదిలో వచ్చినప్పుడు ఒక పెద్ద 3 అండాలు వస్తే ఒక అండం నుంచి బ్రహ్మలక్ష్మి ఒక అండం నుంచి శివుడు సరస్వతి ఒక అండం, శివుడు లక్ష్మి ఒక అండం నుంచి నారాయణుడు నారాయణి ఒక అండం నుంచి వచ్చారు. అంటే లక్ష్మి పార్వతి సరస్వతి 3 వేరే వేరే అండాల్లో నుంచి వస్తూనే నారాయణుడితోనేమో అంటే మహావిష్ణువుతోనేమో పార్వతీదేవి వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా అన్న చెల్లెళ్ళలాగా ఒక దాంట్లో నుంచి వచ్చారు. అలాగే బ్రహ్మ లక్ష్మి ఒక దాంట్లోంచి వచ్చారు, శివుడు సరస్వతి ఒక దాంట్లోంచి వచ్చారు. వీళ్ళు జంటలుగా వచ్చారు, అంటే కవల పిల్లల్లాగా వచ్చారు ఒకే అండంలో నుంచి. వచ్చాక అప్పుడు ఆ లలితాదేవి వీళ్ళందరినీ చూసి మీరు ఇలా వచ్చారు కదా, ఇప్పుడు మీరు లోకానికి మీరు 3 త్రిమూర్తుల్లాగా ఉండి సృష్టి స్థితి లయాన్ని మీరు పర్యవేక్షించండి అని వీరి 3కి 3 బాధ్యతలు ఇచ్చింది. ఆ రకంగా బ్రహ్మకి సరస్వతిని తోడు చేసి సృష్టిని, ఎందుకు సరస్వతిని ఎందుకు తోడు చేయాలంటే పుట్టించాక కాస్త బుద్ధి కూడా ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా, అందుకని సరస్వతిని తోడు చేసి సృష్టికి, స్థితి కోసం నారాయణుడికి లక్ష్మిని జత చేసి, లక్ష్మి ఎందుకంటే పుట్టంగానే సరిపోదు, కొంచెం డబ్బు ఉండాలి కదా బతకటానికి వాటన్నిటికీ, అందుకని లక్ష్మిని జత చేసి, అలాగే శివుడికి లయశక్తిని ఇస్తూ శక్తి అంటే నారాయణిని పార్వతిని జత చేసింది. ఎందుకంటే సంహరించాలంటే శక్తి ఉండాలి కదా, కనుక నువ్వు సంహారం చేయాలంటే నీ వెనకాల ఈ శక్తి దేవత పార్వతీదేవి ఉంటుంది అని చెప్పి శివ పార్వతుల్ని జంటలుగా చేసి, అంటే కౌలలుగా 3 వేరే వేరే జంటలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వేరే వేరే జంటలు అయినాయి. అవి ఈ 6 కలిసి సృష్టి స్థితి లయని ఈ మొత్తం ప్రపంచంలో అందరికీ కాపాడుతూ చేస్తూ ఉంటారు. శివరాత్రి నాడు ఇవన్నీ తలుచుకుని పూజలు చేస్తే చాలా మంచిది. అసలు శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు, శివుడు మనకి ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడం అనేది చాలా ప్రధానం. అమ్మ, ముఖ్యంగా శివరాత్రి అంటే ఇంతకు ముందు చెప్పినట్టే మీరు అభిషేకం అని చెప్పారు. ఉపవాసం దగ్గరకు వస్తే చాలా మంది రేపు ఉపవాసం ఉంటే, శివరాత్రి రేపు అనుకుంటే ఈ రోజు చాలా మంది రేపు ఫాస్టింగ్ ఉంటామని చెప్పి కొన్ని క్రేవింగ్స్ అంటే వాళ్ళకి తినాలనిపించి ఈ రోజే తింటుంటారు. మసాలా ఐటమ్స్ కైనా నాన్ వెజ్ అయినా తిని రేపటికి ఉపవాసం ఉండాలని చూస్తుంటారు. సో అలా ఉండొచ్చు అంటారా అమ్మ? అసలు ఉపవాసం అంటే పస్తు ఉండటం కాదు, దేవుడికి దగ్గర ఉండడం. దేవుడికి దగ్గర ఉండటం, ఎప్పుడు దేవుడికి పక్కనే వసించి ఉండటమే ఉపవాసం అంటే. ఆ ఉపవాసం చేయాలి. ఆ ఉపవాసం చేస్తుంటే క్రేవింగ్స్ అని కాదు, ఏవి గుర్తురాకూడదు, అంత దీక్షగా చేయాలి, అంత పూర్తిగా మునిగిపోయి ధ్యానంగా చేయాలి. చేస్తున్నప్పుడు మనకి నాకు పండు తినాలనుందా, పాలు తాగాలనుందా, లేకపోతే ఇంకోటి ఏదైనా చికెన్ తినాలనుందా, మటన్ తినాలనుందా అన్న ఆలోచన అసలు ఏది రాకూడదు. అటువంటి ఉపవాసం ఉంటేనే ఉపవాసం కింద లెక్క. మిగిలినవన్నీ మనం కాకపోతే ఒక్కసారిగా ఆ స్థితిని అందుకోలేం కనుక మధ్యలో ఇవన్నీ నెమ్మదిగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. కనుక మార్చుకోలేనప్పుడు క్రేవింగ్స్ ఉన్నప్పుడు తినేసి చేసుకోవటమే నయం. లేకపోతే ఇక్కడ కూర్చున్న చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్లు అక్కడెక్కడో గుడి బయట వదిలేసిన చెప్పులు ఎవరెత్తుకుపోయారో అని ఆలోచించకుండా, లేకపోతే నేను అది తినలేకపోయాని అని బాధపడకుండా ఈ శివుడి మీదే ధ్యానం పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం మంచిది. తినేసేదేదో తినేసాక అది వదిలిపోతుంది కదా, ఆ దురద అయిపోయింది కదా. లేకపోతే కడుపులో ఒకటే ఆకలేసేస్తుంది, ఉండలేకపోతున్నాం, ఆ తినేసేదేదో తినేసి వచ్చి మిగిలిన సమయమైనా శివుడి దగ్గర కూర్చుని పూర్తిగా శివుడికే అంకితం అయితే చాలా మంచిది. కనుక ముందరే శివ అభిషేకం చేసుకోవాలనుకున్నప్పుడు చేతనైనంత వరకు ఉపవాసం ఉండి, చేతనైనంత వరకు అని అంటున్నాను. ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు గాలి కూడా పీల్చకుండా ఉపవాసం చేశారు, ఆకులు కూడా తినకుండా ఉపవాసం చేశారు. పార్వతీదేవి ఆకులు కూడా తినకుండా ఉపవాసం చేసినందుకే ఆవిడకి అపర్ణ అని పేరు. పర్ణాలంటే ఆకులు కదా, అపర్ణ అని పేరు. కనుక అలా అన్ని కూడా ఎక్కడికక్కడ బంధించేసి ఏది తీసుకున్న ఆహారమే, మనలోకి ఏది వెళ్ళినా ఆహారమే. అందుకని ఆహారాన్ని ఏ ఆహారము తీసుకోకుండా మన లోపలికి అలా అన్ని బంధించి కూడా ఉపవాసాలు చేసి తపస్సులు చేసిన ఋషులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళ మంది రాక్షస తపస్సులు, రాక్షసులందరూ అలాంటి తపస్సులే చేశారు. వాళ్ళు రాక్షస పట్టు అనమాట, పట్టారంటే వదలరు, ఏవైనా సరే అది సాధించుకోవాల్సిందే, ఆ వరం ఏదో పొందాల్సిందే అన్న ధోరణిలో అలా చేసేవాళ్ళు. ఈ రకమైనటువంటి తపస్సులన్నీ ఆ రోజుల్లో జరుగుతూ ఉండేవి.
ఇవన్నీ కాకుండా ఈ అభిషేకానికి ఉపవాసానికి నియమాలు ఏమన్నా ఉన్నాయంటే చక్కగా సాత్విక పదార్థాలతో చేస్తే మంచిది. అలాగని రాజసిక పదార్థాలు తామసిక పదార్థాలు కూడా నైవేద్యం పెట్టిన భక్తులు ఉన్నారు. శివుడికి మాంసం పెట్టిన భక్తుడు ఉన్నాడు కదా, తిన్నడు. మద్యం ఇచ్చిన భక్తులు ఉన్నారు కదా. కనుక వీళ్ళందరూ ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే వాళ్ళు ఏది తింటే అది పెట్టచ్చు అనే నియమం ఒకటి. అక్కడున్న దేవత మనమే ఒకటే అనే భావంతో మనం ఏమేమి తింటామో అవన్నీ ఆ దేవతకు పెట్టచ్చు. ఆ భావంతో పెడతారు. ఆ భావంతో పెట్టినప్పుడు వీళ్ళు తినే మధ్య మాంసాలు కూడా పెట్టారు. పెట్టి శివుడేం కాదనిలా, వాళ్ళ భక్తిని చూశాడు కానీ వాళ్ళు ఇచ్చింది కాదనిలా. కనుక ఇప్పుడు ఇంత అహింస అందరికీ ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి బుద్ధుడు కూడా చెట్టు చివరి రోజున పంది మాంసం తిన్నాడు. అది అరగక ఆయనకి విరేచనాలు వచ్చి దాంతోనే ఆయన మహా నిర్యాణం చెందారు. అంటే అవతల వాళ్ళు పెట్టింది భక్తిగా పెట్టింది భగవంతుడు కాదనకూడదు, ఆ భావంతో ఏదైనా సరే. కనుక ఇది తీసుకోవచ్చా ఇది తీసుకోకూడదా అనేది కొంతమందికి వాళ్ళ వంశంలో నియమాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. వంశ నియమాలను ఎప్పుడు కాదంటానికి వీల్లేదు. ఎందుకంటే వాటి నుంచే కదా మనం వచ్చాము. కనుక వంశాచారాన్ని కులాచారాన్ని తప్పు అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాంసం తినలేను, అందరినీ మాంసం తినకూడదు అని చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే సాత్వికంగా ఉండాలంటే తినకండి అని చెప్పచ్చు. మీకు ఏది కావాలి అనే దాన్ని బట్టి మీకు ఫలితం ఎలా ఉండాలి, మీరు సాత్వికంగా ఉండాలనుకుంటున్నారా అయితే తినకండి. లేదు సాత్వికంగా ఉండకపోయినా కూడా మేము దేవుణ్ణి చేరాలనుకుంటున్నామా, చేరారు కదా చాలా మంది, కనుక అలా ఉండండి. అది మీ ఇష్టం. వంశాచారం కులాచారాన్ని బట్టి మన భోజనం కూడా ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక దానికి తప్పు కాదు. అది అందుకని ముందర రోజు తినచ్చా తినకూడదా అంటే ఎంత నిగ్రహించుకుంటారో మీరు దేవుడి పేరు చెప్పి అనే పరీక్ష మీకు పెట్టదలుచుకుంటున్నప్పుడు తినేస్తే ఆ పరీక్షలో ఫెయిల్ అయినట్టే కదా. ఓ పరీక్షగా మీరే ఒక నియమం పెట్టుకుని ఆ నియమాన్ని మీరే అతిక్రమిస్తే ఆ పరీక్ష ఫెయిల్ అయినట్టే. దేవుడు అనుగ్రహిస్తాడా లేదా అంటే మిగిలిన దానికి ఫలితం ఇస్తాడు. ఫస్ట్ అయితే ఫెయిల్ అయిపోయినట్టు. నియమం పెట్టుకోకపోతే మీకు పాస్ ఫెయిల్ అనేటటువంటి మాట రాదు అసలు. నియమం పెట్టుకున్న వాళ్ళకే ఇది. ఆ నియమం పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళు పాసా ఫెయిల్ అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది, ఏమీ రాదు. కనుక అది మీరు నియమంగా పెట్టుకునేట్టయితే పాటించండి. లేకపోతే పాటించలేమో అనే భయం లోపల ఉంటే అసలు పెట్టుకోకండి. నియమంపై పెట్టుకోవద్దు. నియమం పెట్టుకున్నాక పాటించాలి అంతే. అమ్మ మరి ముఖ్యంగా వస్తే జాగారం విషయంలో చాలా మంది ఒకప్పుడు జాగారం అంటే గుడులలో కథలు వినడం కానీ శివపురాణాలు వినడం కానీ జరిగేది. ఇప్పుడు టైమ్స్ లో రీసెంట్ గా అట్లా లేదు. జాగారం అంటే ఫోన్స్ మాట్లాడడం, ఫ్రెండ్స్ తో ఉండడం, గేమ్స్ ఆడడం అని. సో ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉండాలంటారు జాగరణ చేయాలంటే? జాగరణ అంటే మెలకువతో ఉండటం అంటే ఎరుకతో ఉండటం, స్పృహతో ఉండటం, జాగ్రత్తగా ఉండటం. జాగ్రత్త అనే మాట కూడా జాగరణ మించే వచ్చింది. జాగ్రత్తగా ఉండటం అంటే ఎప్పుడు ఎవరు ఒకరి ధ్యానంలో ఉండటం. ఆ ధ్యానం ఏంటి, మీరు గేమ్లు ఆడుతుంటే గేమ్కే మీ ధ్యానం అంతా, అంటే అంతా అటువైపుకే పోతుంది మీ ధ్యానం అంతా. ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్కే పోతుంది. ఫోన్లో మాట్లాడుతున్న ఈ విధమైనటువంటి మాటలే దేవుడికి సంబంధించినటువంటి సత్సంగాలే చేస్తూ ఉంటే తప్పలేదు. ఎందుకంటే అక్కడ విషయ ప్రధానం, ఏం చేస్తున్నారనేది. ఈ రోజుల్లో మాధ్యమాలు మారిపోయాయి కదా. ఒకప్పుడు గుడిలో పురాణాలు చెప్పిస్తే ఇప్పుడు మనం టీవీలోనో ఫోన్లోనో కంప్యూటర్లోనో ఈ ప్రవచనాలు పురాణాలు వింటున్నాం. కనుక అవి చేస్తుంటేసేపు తప్పలేదు. మీరు చేస్తున్నటువంటి వస్తువు ఎటువంటిది, అంటే ఆ పని దేనికి సంబంధించింది అనే దానిని బట్టి ఆ జాగరణ ఫలితం ఆధారపడి ఉంటుంది. జాగరణ అంటే ఏంటి, 12 దాకా మేల్కొని ఉండి నిద్రపోవటం అలా కూడా కాదు అసలు. ఆ ముందర రోజంతా నిద్రపోకుండా ఉండటం, అంటే 24 గంటలు పూర్తిగా మెలకువగా ఉండాలి. 24 మనకి రోజు ఎప్పుడు సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో అవుతుంది. కనుక అప్పటిదాకా ఉండటం జాగరణ, సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా. అంతేగాని ఇంగ్లీష్ వాళ్ళ తారీఖు 12 గంటలుగా మారిపోతుంది కదా అని మనకి రోజు అయిపోదు. మనకి ఈ పండుగలన్నీ మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం, తిథుల ప్రకారం, మన హిందూ కాలమానం ప్రకారం వస్తున్నాయి. కనుక మన కాలమానము, ఈ మన పండుగలకి మన కాలమానం పాటించాల్సిందే. కనుక తెల్లవారుజాము దాకా అనమాట. అయ్యాక అప్పుడు అది అయిపోయింది. అప్పటిదాకా ఆ నియమం పాటించాల్సిందే. అలాగే ఉపవాసం ఉన్నారంటే పూర్తిగా అది మధ్యాహ్నం 12ంటికి భోజనం చేసేదాకా కూడా, ఆ ముందర రోజు మధ్యాహ్నం 12ంటికి ఎప్పుడు భోజనం చేసి వదిలి పెడతారో అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ భోజనం చేయడానికి వీల్లేదు. అంటే 24 గంటలు ఒక పూట మానేసేసి ఏకాదశి ఉపవాసం అనుకోవటం కరెక్ట్ కాదు. ఇవన్నీ ఎందుకని చెప్తున్నానంటే అంత చేయలేకపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, ఆరోగ్యంగా కానీ
లేకపోతే ఇతర మరి ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ ఆఫీసులో పనిచేస్తున్నాం, అలా ఉపవాసం ఉండి వెళ్తే అక్కడ పని చేయలేం, అలాగనే అన్నిసార్లు లీవులు పెట్టలేం. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి చేతనైనంతగా పళ్ళో పాలో సాత్విక ఆహారం లాంటిది తీసుకుని అది కొనసాగించవచ్చు. అంటే ఒకసారి క్షమాపణ చెప్పుకుని ఇది కూడా తినకుండా నేను చేయలేకపోతున్నాను కనుక నన్ను అనుగ్రహించు అని ఒప్పుకుని అది తినేసి మళ్ళీ మన నిత్య పూజ చేసుకోవచ్చు. కనుక అది జాగరణ అంటే. తప్పనిసరిగా మెలకువగా ఉండాలి, దైవ స్తోత్రాలే చేయాలి, దైవనామానే వినాలి, పుస్తకాలే పఠించాలి, పురాణాలే చదవాలి, ఆ దేవతకి సంబంధించినవి చదివి చేస్తూ ఉంటేనే ఆ ఫలితం. అమ్మ, విశేషంగా శివరాత్రి రోజు చాలా మంది అభిషేకాలు చేస్తుంటారు కదా, అభిషేకం గురించి కూడా చెప్పారు మీరు ఇది వరకు. కానీ ముఖ్యంగా కొన్ని జాములు అనేవి ఉంటుంటాయి శివరాత్రి రోజు. మరి ఏ జామున మనం విశేషంగా అభిషేకం చేస్తే అదే శివుడి అనుగ్రహం పొందొచ్చు అంటారు? 4 జాములు చేయాల్సిందే అమ్మ. శివరాత్రి మొత్తం ఉపవాసం, జాగరణాలు, అభిషేకాలతో ఉంటుంది కదా. మరి ముఖ్యంగా ఈ రోజంతా చూసుకుంటే ఎక్కువ అభిషేకాలు చేస్తుంటారు కదా. మరి అభిషేకాలలో జాములు ఉంటాయి, మొదటి జాము, రెండో జాము, 4 జాములు అని అంటుంటారు కదా. ముఖ్యంగా మరి మనం ఏ జామును అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం పొందొచ్చు అంటారు? సాధారణంగా మొదటి జామే. ఎందుకంటే లింగోద్భవం సమయంలో ఆ సమయంలో లింగం ఉద్భవించింది అని చెప్తారు. ఒకసారి బ్రహ్మ నిద్రపోతూ ఉన్నట్టుండి మెలకు వచ్చి చూసుకుంటే చుట్టూ ఏమీ తెలియలేదు, అర్థం కాలేదు. తన తామర పువ్వులో పడుకొని ఉన్నాడు. ఆ తామర పువ్వు తూడులోకి దిగిపోయి వెళ్తే చివరికి అది విష్ణువు నాభి దగ్గర తేలింది. సో విష్ణువు నాభి దగ్గర ఉండి అక్కడ విష్ణువు కనిపిస్తే నువ్వెవరు అని అడిగాడు. నేను నీ తండ్రిని అన్నాడు. లేదు, నేను కదా అసలు మొదటి నుంచి పైన ఉన్నది, నేనే గొప్పవాడిని అన్నాడు. కాదురా, నేనే నీ తండ్రిని, నేనే నిన్ను పుట్టించాను అంటాడు. ఒప్పుకోడు. సో బ్రహ్మ విష్ణువు మధ్య నేను పెద్ద అంటే నేను పెద్ద అనేటటువంటి ఒక వివాదం వచ్చింది. ఈ ఇద్దరు వివాదం గట్టిగా అతి పెద్ద యుద్ధంలాగా అయిపోయినట్టు, వాగ్యుద్ధం అనమాట, ఆయుధాలతో కాదు. ఇద్దరు కూర్చుని వాది చేసుకుంటున్నారు. నేనే పెద్ద, నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటే వారిద్దరి మధ్యలో నుంచి అతి వేగంతో ఒక పెద్ద అగ్నిలింగం వచ్చింది. అలా నేల మీద నుంచి ఇలా దూసుకొని వచ్చేసి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు, అసలు కనిపించలా. ఇంకా ఇది వెళ్తూనే ఉంది, వెళ్ళటం కూడా తెలుస్తుంది వీళ్ళకి. అంత పరమాద్భుతమైన లింగం అటు ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయినటువంటి ఈ మహాద్భుత లింగం చూసి వీళ్ళిద్దరూ తెల్లబోయారు ఒకసారి. మన ఇద్దరు ఏమిటి, ఇది ఇంకా శక్తివంతంగా ఉంది కదా, మనకంటే ఒకడు ఉన్నాడు కనుక మన ఇద్దరికి ఒక వాదన. ఇప్పుడు తెగాలంటే ఏం చేద్దాం, ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి వెళ్దాం. వెళ్ళి పైకి వెళ్ళిన వాళ్ళేమో ఎవరు పైన మొదలు చూస్తారు, ఆ పైన అంటే అంతం. కిందకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఆది చూస్తారు, వారు చూసి పైకి వస్తే ఎవరు చూస్తారో వారే గెలిచినట్టు అని అనుకున్నారు. సరే, విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళిపోయి తవ్వుకుంటూ భూమిని ఆది చూద్దామని వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది ఈ లింగం అనేది, అగ్నిలింగం. ఇటు పక్కనేమో ఈయన బ్రహ్మ హంస వాహనం కదా, హంస ఎక్కేసి పైకి వెళ్ళిపోయాడు. హంస రూపంలో పైకి వెళ్ళాడు. ఆ పైన ఎక్కడుందో చూద్దామని. ఎంత దూరం వెళ్ళినా వీళ్ళిద్దరికి ఆది అంతం కనిపించలే. రెండు కనిపించకపోయేసరికి ఈ లోపల బ్రహ్మకి ఏమైంది, పైన పూజ చేసిన ఒక మొగలి పువ్వు కింద జారింది. లింగం మీద పెట్టిన మొగలి పువ్వు జారింది. ఆ జారింది చూసి పట్టుకుని, మొగలి పువ్వు నువ్వు నాకు సాక్ష్యం ఇవ్వు, నేను పైకి వెళ్ళి నిన్ను తెచ్చానని సాక్ష్యం ఇవ్వు అన్నాడు. అంటే సరే అని ఒప్పుకుంది అది. ఆ తర్వాత ఇంకొంచెం వెళ్తే మళ్ళీ దిగి రావటం మొదలు పెడుతుంటే ఆ పైన కామధేనువు అభిషేకం చేసి అది దిగుతోంది. ధేనువు దాన్ని కూడా అడిగాడు, నువ్వు కూడా నాకు సాక్ష్యం ఇవ్వు, నేను పైనుంచే వచ్చాను, నిన్ను కూడా అక్కడ చూశాను అని సాక్ష్యం ఇవ్వంటే అది ఒప్పుకుంది. ఈ రెండిటితో బ్రహ్మ దిగాడు. ఈ కింద వెళ్ళి ఈయనకి ఎంతసేపటికి ఏమీ దొరక పైకి వచ్చేసి నేను ఎంత కిందకి వెళ్ళినా అసలు ఆది అనేది నాకు దొరకనే లేదు, ఈయన అనాది, ఆది లేనటువంటి వాడు, ఆద్యంత రహితుడు అని ఆ తర్వాత చెప్తాడు అనమాట శివుడు వచ్చి. ఆది అనేది లేనటువంటి వాడు, అటువంటి దేవుడు ఈయన అని చెప్తాడు వచ్చి. చెప్పేసరికి బ్రహ్మ అంటాడు, కాదు నేను చూసొచ్చాను, పైన అంతం చూసొచ్చాను, అదిగో అక్కడ ఇదిగో ఈ మొగలు పువ్వును చూడు, కావాలంటే ఈ సాక్ష్యం చెప్తుంది అని సాక్ష్యం చెప్పమన్నాడు. అవును వీడు చూశాడు అంటుంది బ్రహ్మ. అలాగే ఆవుని పిలిచి చెప్పమంటే ఆవు మొహంతోనేమో చూశాడు అని తల్లాడిచి, తోకతో మళ్ళీ చూడలేదు అని తోక అడ్డంగా ఆడిచిందిట. శివుడికి ఒక్కసారి కోపం వచ్చి ఒక్కసారి అక్కడ ప్రత్యక్షమైపోయాడు మహాదేవుడు. ప్రత్యక్షమైపోయి, ఇలాంటి అబద్ధాలు చెప్తారా సాక్ష్యం, మొగలు పువ్వుని ఇక నుంచి ఏ పూజకి వాడటానికి వీల్లేదు, అలంకరణలకే తప్ప పూజలకి వాడరు మొగలు పువ్వుని, ఆడవాళ్ళ అలంకరణకి లేకపోతే దేవత అలంకరణలకి తప్ప, అది దానికి శాపం. అలాగే ఆవుని దీని ముఖంతో అబద్ధం చెప్పింది కనుక ముఖానికంటే పృష్ఠ భాగానికే, తోక భాగానికే పూజ,
ఇప్పుడు కూడా తోకనే నెత్తిని కొట్టుకుంటూ ఉంటాము, తోకతోనే నీరు పోసి ధార పోసినట్టు దానాలు చేస్తాము అన్ని. దానికి ఆ మహత్తు. అందుకనుక నువ్వు చేయటానికి నీకు పూజార్హత లేదు, నీకు ఆ భూమిలో ఎక్కడ ఆలయాలు ఉండవని ఆయన చెప్పించాడు బ్రహ్మని. మహావిష్ణువునేమో నువ్వు చక్కగా అంత అబద్ధం కాకుండా సత్యమే చెప్పావు కనుక నువ్వు సంపూర్తిగా అందరి చేత పూజింపబడతావు అని మహావిష్ణువుకి చెప్పాడు. చెప్పి చెప్పుకున్నాడు. అప్పుడు ఆ అగ్నిలింగమే నేటికి అరుణాచలంలో ఉన్న అరుణలింగం అని చెప్తారు. అదే అగ్నిలింగం ఇప్పటికీ కూడా మన అరుణాచలంలో గర్భగుడిలో నుంచుంటే టెంపరేచర్ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. దాని నుంచి ఉష్ణ కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ మంట లేకపోయినా ఇప్పుడు అక్కడ ఆ అగ్ని లేకపోయినా వేడి మాత్రం ఉంటుంది, ఆ ఉష్ణం మాత్రం ఉంటుంది. అది అని చెప్తారు ఇప్పటికీ. అదే ఆ లింగం అని. ఆ విధంగా ఎప్పుడైతే లింగోద్భవ కాలం అంటారు దాన్ని, సరిగ్గా రాత్రి 12 ఆ సమయంలో, ఆ లింగోద్భవ కాలంలో ఆయనని పూజిస్తే ఆయన శాంతిస్తాడు అనమాట. ఆ సమయంలో చేసిన అభిషేకం, ఆ సమయంలో చేసిన పూజ, ఆ సమయంలో చేసిన అర్చన చాలా ఎక్కువగా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ సమయం శివుడికి ఉన్న వాటన్నిటిలోకి మంచిది. అన్ని సమయాల్లోనూ పూజించవచ్చు, అది ఇంకా మంచిది. అమ్మ మొత్తం మీద మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.